దేశంలో అణగారిన వర్గాల ప్రజల ఉద్ధరణ కోసం నిరంతరం శ్రమించిన మహామనిషి జనసంఘ్ వ్యవస్థాపకుల్లో ఒకరైన పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ అని ఆయన మనసులో పుట్టిన అంత్యోదయ పథకాన్నే నేడు ప్రధాని నరేంద్ర మోడీ అమలు పరుస్తున్నారని బీజేపీ పిఠాపురం పట్టణ అధ్యక్షుడు పసుపులేటి సత్యబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శులు గండి కొన్నెలరావు, దాట్ల సూర్యనారాయణరాజు పేర్కొన్నారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 108వ జయంతిని పిఠాపురంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు పసుపులేటి సత్యబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బీజేపీ పిఠాపురం పట్టణ శాఖ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. వీరంతా పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పసుపులేటి సత్యబాబు, కొన్నెలరావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తోట ఏడుకొండలు, ఓలేటి వెంకటేశ్వరరావు, అచ్యుతరామయ్య, ముత్యాలరావు, సత్యబాబు, లక్ష్మీనారాయణ, సత్యరాజు, రవీంద్రబాబు, నర్సారావు, నాగేశ్వరరావు, సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు ఒకరైన పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఈరోజు పిఠాపురం పట్టణంలో వారి జయంతి కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా నియోజకవర్గంలో ముఖ్య నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనారు. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ వ్యవస్థాపకులు ఒకరయ్యి పార్టీకి జనసంఘ నుంచి ఎంతో వారు పార్టీని భారతీయ జనతా పార్టీ వరకు చాలా కృషి చేశారు. అదేవిధంగా మన నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త కూడా భారతీయ జనతా పార్టీకి బలోపేతం కృషి చేయాలని, పార్టీ అభివృద్ధి కూడా ప్రతి ఒక్క కృషి చేయాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, ఈ జయంతి సందర్భంగా పట్టణంలో కార్యకర్తలందరూ కూడా వారికి ఈ జయంతి సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్. మాతృ సంస్థ అయినటువంటి జనసంఘకి వ్యవస్థాపక కార్యదర్శిగా పనిచేసిన పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి ఈరోజు పిఠాపురం పట్టణంలో జరుపుకుంటున్నాం. ఆయన భారతీయ జనతా పార్టీకి ఒక సిద్ధాంతాన్ని ప్రవర్తించి భారతీయ జనతా పార్టీ ప్రజల్లో ఆదరణ పొందడానికి ముఖ్య కారకులు వారు. ఏకాత్మత మానవతా సిద్ధాంతాన్ని, అంత్యోదయ సిద్ధాంతాన్ని ఆయన చిత్రీకరించడం జరిగింది. ఈ రోజున ఆయన సూచించిన సిద్ధాంతం ప్రకారం పనిచేసి ఈరోజు ఈ ఫలాలు ప్రజలకి అందడం జరుగుతుంది. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి బూత్లోని ఆయన జయంతికి నివాళులుగా మనం 50 సభ్యత్వాలని చేయాలని మనకి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ సూచించడం జరిగింది. అందరూ కూడా కార్యకర్తలందరూ ఎవరి బూతుల్లో వాళ్ళు ఒక 50 సభ్యత్వాలు చేసి ఈ పార్టీ అభివృద్ధి చెందడానికి పాటుపడాలని కోరుకుంటూ భారత్ మాతకి పండిట్ దీన్ దయాళ్ జయంతి సందర్భంగా పిఠాపురం శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఆయన యొక్క జయంతిని అందరూ జరుపుకుంటున్నాం. ఆయన జనసంఘ వ్యవస్థాపకుల్లో మొట్టమొదటి శ్యామాప్రసాద్ ముఖర్జీతో కలిపి ఆయన జనసంఘ వ్యవస్థాపకులు ఒకరు. ఇప్పుడు ఏదైతే భారతీయ జనతా పార్టీ ఉందో ఆ జనసంఘ నుంచే భారతీయ జనతా పార్టీ పుట్టింది. ఆ జనసంఘ వ్యవస్థాపకుల్లో ఉంటూ అతి సామాన్యమైన ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఆయన నిరంతరం దేశం కోసం, దేశ ప్రజల కోసం, సమాజంలో అణగారిన వర్గాల కోసం అంత్యోదయ అనే పథకం ఏదైతే ఆయన మనసులోంచి పుట్టిన అంత్యోదయ పథకం ఇప్పుడు మోడీ గారు అమలు చేస్తున్నారు. అంత్యోదయం అంటే సమాజంలో ఉన్న ఆఖరి వ్యక్తికి కూడా ఫలాలు అందాలా అనే నినాదంతో అంత్యోదయ పథకం పెట్టాడు. ఆయన యొక్క మనసులోని భావం వ్యక్తంగా అంత్యోదయ పథకాన్ని ఈరోజు మోడీ గారి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి అమలు చేస్తుంది. ఈ యొక్క ఆయన యొక్క మీ అందరూ పార్టీ తరఫున ఆయన యొక్క ఆ జయంతి కార్యక్రమాన్ని అందరూ జరుపుకున్నారు. బలో భారత్ మాతాకి జై.